సంఘాలతోనూ ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశం జరిగింది. సద్భావన వాతావరణంలోనూ చాలా అంశాల పట్ల వారు క్లారిఫికేషన్లు అన్నీ అడిగారు. అవన్నీ చెప్పాము. 2-3 విషయాలు మాత్రం కొంత సమయం కావాలని అడిగాము. వాళ్ళు వచ్చి అడిగి మళ్ళీ తర్వాత దాని మీద పూర్తి వివరణ ఇస్తామని చెప్పాము. అది ఇవాళ జరిగిన తాలూకా అంశం. అవన్నీ అవన్నీ ఉద్యోగ సంఘాలు చెప్తారు కదా, వాళ్ళు అడిగారు. నాకైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అని చెప్పాము. ఈ నెల వచ్చే నెల లోపల 5,500 కోట్ల వరకు సుమారు దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాము. ఎవ్రీథింగ్ అంతా కూడా అవన్నీ కూడా ఏ అకౌంట్ ఎంత ఉంది 100% ఏవేవి చేస్తాం అన్నీ చెప్పాము. అవన్నీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తారు కదండి. ఐఆర్ ప్రభుత్వం ఏమనుకున్నామంటే పిఆర్సీ త్వరితగతంగా చేసి ప్రకటిస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. కాదు ఇంతలోపు వచ్చి ఐఆర్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. అది ఇది అసాధ్యం అయితే అప్పుడు దాని మీద ఆలోచించేద్దాం. నోటిఫికేషన్ లోపలికి ఇచ్చేస్తాం. అవుద్దండి ఇది, అది సాధ్యమా చెప్పండి. అవునండి, జీవో 8 ఇచ్చాము. పిఆర్సీ అపాయింట్ చేసినప్పుడు జీవో ఇచ్చాము. జీవో ఒకసారి త్రూ అవ్వండి, తెలుసా కదా. కంపెనీయా? ఏం కంపెనీ? కమిటీ వేసాము. స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళు వర్క్ చేయాలని రేపు చెప్తాము. మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేస్తాము. కమిటీ కూడా చెప్తాం. పెండింగ్లో ఏవైతున్నా అవన్నీ కూడా సిఎస్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీకి అందరికీ కూడా చెప్పాము. త్వరితగతంగా కంప్లీట్ చేయండి అని చెప్పుకొచ్చాము. అలాగే వైజాగ్లో మొన్న ఎంఆర్ఓ చనిపోయారు. దానికి ఎడ్యుకేషన్ ఉద్యోగం గురించి చెప్పలేదన్నా లేదు. ఆ రోజే మేము ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి దాని మీద రాతపూర్వకంగా కూడా ఇచ్చాము. 50 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాం. ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం. ఆ విషయం చెప్తాను, డేట్ చెప్తాను. ఓకే, బై, సీ యూ.